సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. సమృద్ధి అయిన ప్రభుని జీవం సమృద్ధిగా మనలను బలపరచును. అలసిన హృదయాలకు ఇది సమృద్ధి జీవం. విరిగిన హృదయాలకు వాక్యామృత జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. ఓ నేస్తమా వీక్షించుమా యేసులో సమృద్ధి జీవం. 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 సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. సమృద్ధి జీవం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలపు మిమ్మల్ని కూడా ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు నామాన్ని ఘనపరుచుకుందాం. దేవుని యొక్క సన్నిధానంలో మీరున్న స్థలాల్లోనే, మీ గృహాల్లో మీరందరూ కూడా కూర్చొని మరి కొంతసేపు మనం ఈ ఉదయకాలంన మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఆరాధించుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మాతో కలిసి ఏకీభవించాలని పాటలు పాడుతుండగా, దేవుని యొక్క వాక్యం వినబోతుంటుండగా, కలిసి ప్రార్థన చేయబోతుంటుండగా మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సన్నిధిని మనందరూ కూడా అనుభవించినట్లు ప్రార్థనాపూర్వకంగా ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో, సండే సర్వీస్లో మనందరూ కూడా కూర్చొని ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని గణపరుచుకుందాం. మరి ప్రార్థన చేసుకొని ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ఈ ఉదయకాలంన మరి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, మహాపరిశుద్ధుడా యేసయ్య, మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడైన మా దేవా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. మా సృష్టికర్తవైన ప్రభువా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా మరి తండ్రి, ఎల్లప్పుడూ కూడా నాయన దూత గణములు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని ప్రభువా మిమ్మల్ని ఆరాధిస్తుండగా నాయన దూత గణములతో చేరి ప్రభువా ఈ ఉదయ కాలంలో ప్రభువా మరి తండ్రి స్తుతించదగినటువంటి మీ యొక్క నామాన్ని ప్రభువా మేము తండ్రి ఆరాధిస్తుండగా నాయన మీరే మమ్మల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నాం. అయా మరి మేమందరూ కలిసి అయా ఆత్మతో సత్యముతో ప్రభువా మీ నామాన్ని ఆరాధించే భాగ్యం మీరు మాకు సహాయం దయచేయండి ప్రభువా. ఆత్మవశులమై ప్రభువా మేమందరూ కూడా ప్రభువా మీ యొక్క నామాన్ని ఆరాధిస్తూ ఉండగా ప్రభువా మీరే సహాయం దయచేయండి. అయా మరి తండ్రి జాయిన్ అవుతున్న ప్రతి బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. అయా మరి వారందరినీ కూడా మీరు సిద్ధపరచండి, ఎవరికి ఎటువంటి ఆటంకములు లేకుండా అయా మరి యొక్క ఆరాధన అయా మరి జరుగునట్లు ప్రభువా మీ మహిమార్థమైన ఆయన జరిగినట్లు మీరే మాకు సహాయం దయచేయమని, ఆది నుంచి ప్రభు అంతం వరకు నాయన మీరే సహాయం దయచేయమని, మాతో మాట్లాడమని, అయా మా యొక్క ఆత్మలను ఈ ఉదయకాలమున బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ఉదయకాలమున మరి మనం కొన్ని పాటలు పాడుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమును గణపరుచుకుందాం. మరి మొట్టమొదటిగా దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అనే పాటను పాడుకుందాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది అనే పాట మరి మనందరికి తెలిసినటువంటి పాట. దయచేసి మీరు కూడా మాతో కలిసి ఏకీభవించి పాడుతూ మరి సంతోషంతో ఈ ఉదయకాలంన ప్రభు యేసయ్య మనకు మరి యొక్క దినమును బహుమానంగా అనుగ్రహించినందుకై కృతజ్ఞతా భావంతో పాడుకొని ఆడుదాం. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని
యెరూషలేము యెహోవాయే కట్టుచున్నవాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని, ఇశ్రాయేలీయులను పోగు చేయువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని, వారి గాయములన్నీయు కట్టుచున్నవాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు. జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును, దీనులకు అండాయనే భక్తిహీనులకు కూల్చును. సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి, సితారాతో దేవుని స్తుతులతో కీర్తించుడి. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని, యెరూషలేము యెహోవాను, సీయోను నీ దేవుని. కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని, కీర్తించుము కొనియాడుము ఆనందించువాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని, వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని. ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని, ఏ జనముకి లాగునా చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది,
మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. హల్లెలూయా. అవును, మనం పాడుకున్నట్టుగా దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఎందుకంటే ప్రభువు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితి లేనివాడు. దీనులకు మరి అండగా ఉండే ప్రభువు ఆయనే. గుండె చెదరిన వారిని బాగు చేసే దేవుడు ఆయనే. మనకు కలిగిన ప్రతి గాయమును కూడా కట్టేది మన ప్రభువే. అందుకే ఉదయకాలంన అంతటి శక్తి కలిగినటువంటి ప్రభు యొక్క నామాన్ని మరి ఒక పాట, సర్వయుగములలో సజీవుడవు అనే పాట పాడుకుంటూ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని గణపరుచుకుందాం. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును అనే పాట. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. ప్రేమతో ప్రాణమును అర్పించినావు, శ్రమల సంకెళ్ళైనా శత్రువును కరుణించువాడవు నీవే. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. శూరులు నీ ఎదుట వీరులు కారెన్నడు, జగతిని జయించిన జయశీలుడా. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యమును నడిపించువాడవు నీవే. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, శృంగధ్వనులతో సైన్యము నడిపించువాడవు నీవే. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. నీ యందు ధైర్యమును నే పొందుకొనేదను, మరణము గెలిచిన బహుధీరుడా. ఆమేన్. సర్వయుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా.
కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. కృపలతో రాజ్యమును స్థిరపరచు నీవు, బహుతరములకు శోభాతిశయముగా చేసితివి నన్ను. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు ననచిన బహుశూరుడా. నెమ్మది కలిగించే నీ బాహుబలముతో శత్రువు ననచిన బహుశూరుడా. పాడదాం. యుగములలో సజీవుడవు, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, కొనియాడదగినది నీ దివ్య తేజం. నా ప్రాణం నీవే యేసయ్యా, సరిపోల్చగలనా నీ సామర్థ్యమును, తగినది నీ దివ్య తేజం. నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రేమతో మన ప్రభు మనందరి కొరకై తన ప్రాణమును అర్పించినటువంటి దేవుడు. అంత మాత్రమే కాకుండా ఆయన మరణమును గెలిచినటువంటి బహుధీరుడిగా ఈ దినాన మన మధ్యలో ఆయన ఆత్మ రూపిగా సంచారం చేస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని మరి మనం ఆరాధించాలి, కొనియాడాలి, కీర్తించాలి. ఎందుకంటే ఆయన సర్వయుగములలో సజీవుడిగా ఉన్నటువంటి దేవుడు. అలాగే మరి దేవునికి స్తోత్రము స్తుతి స్తోత్రము అనే పాట పాడుకుంటూ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామాన్ని గణపరుచుకుందాం. 150. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే రాజాధిరాజు దేవాది దేవుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాడదాం. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాధిరాజు దేవాది దేవుడు, రాజాధిరాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేర్చి పరమ సౌభాగ్యమునిచ్చే. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. హల్లెలూయా. స్తోత్రము స్తుతి స్తోత్రము
చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాధిరాజు దేవాది దేవుడు, రాజాధిరాజు దేవాది దేవుడు, స్తుతులకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. స్తోత్రము స్తుతి స్తోత్రము చెల్లించుడి యేసుకే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన మనుష్య కుమారుడిగా మనందరి పాపములకు మరి ఆయన యొక్క పరలోకపు మహిమను విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఆయన ఏతెంచి మనందరిని కూడా పాపులమైన మరి మనల్ని పరిశుద్ధులుగా నీతిమంతులుగా మార్చుట కొరకే యేసుక్రీస్తు ప్రభువు ఆయన తన యొక్క శిలువ త్యాగమును అర్పించినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి ఈ ఉదయకాలమున మరి ఆయన యొక్క పరిశుద్ధ రక్తంలో కడుగబడినటువంటి మనందరూ కూడా ప్రభు మనల్ని మరి పాపుల నుండి పరిశుద్ధులుగా మార్చినందుకై మరి దేవుణ్ణి ఈ ఉదయకాలమున మనందరూ కూడా స్తుతించాం. మనందరూ కూడా ప్రభు యొక్క నామాన్ని ఆరాధించుకుందాం. మరి ఉదయకాలమున మరి ప్రభు ఏమై ఉన్నాడో ఆయనను మరి మనం పరిశుద్ధమైన దేవుడిగా మనం గ్రహించినట్లయితే, గుర్తించగలిగినట్లయితే, అలాగే ఆ దేవుడు సజీవుడు అయిన దేవుడు అని మరి మనం ప్రభువుని గ్రహించినట్లయితే, గుర్తించినట్లయితే మరి మనము తప్పకుండా ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తాం, ఆరాధిస్తాం. ఇక ప్రభు యొక్క శక్తిని గొప్పతనము ఎరిగిన మరి మనం మౌనంగా ఉండక ప్రభు యొక్క నామాన్ని స్తుతించేవారుగా ఉంటాం, ప్రభు యొక్క నామాన్ని ఆరాధించేవారుగా ఉంటాం. కాబట్టి ఈ దినాన్న మనందరూ కూడా మనమున్న స్థలాల్లోనే మరి మన తలలు వంచి కళ్ళు మూసుకొని అందరూ కూడా కొంతసేపు ఇప్పుడు స్తుతి ఆరాధనలోకి ప్రవేశిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి లవ్ యూ లార్డ్. తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా మీ ఘనమైన నామమునకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో మృతుడనైతని గాని యుగములు సజీవుడిగా ఉన్న దేవుడనని సెలవిచ్చిన దేవుడవు ప్రభువా మీరు. హల్లెలూయా నాయన. మా అందరి కొరకై ప్రభువా, అయ్యా పాపులమైన మా అందరి కొరకై నాయన మీరు అయ్యా పరిశుద్ధమైన దేవుడైన మీరు ప్రభువా ఈ లోకానికి వచ్చిన ఆయన అయ్యా మమ్మల్ని ఎంతగానో ప్రేమించారని మీ వాక్యం సెలవిస్తుంది. అవును, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఈ ఉదయకాలమున ప్రభువు నేను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. మనల్ని ఎంతో దేవుడు ప్రేమిస్తున్నాడు. అందుకే ఆయన తన ప్రేమను క్రియలలో మరి ఆయన వ్యక్తపరిచి మనందరి కొరకై ఆ యొక్క సిలువలో మరణించి తన యొక్క ప్రాణమును మన కొరకే త్యాగం చేసుకున్నటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. హల్లెలూయా. తండ్రి దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అయ్యా నన్ను ఎంతగానో ప్రేమించినందుకై మీకు స్తోత్రములు ప్రభువా. స్తోత్రములయ్యా అందరూ కూడా మరి మన యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతి ఆరాధనను మరి మనస్ఫూర్తిగా ప్రభుకి సమర్పించుకుందాం. అవును, మన దేవుడు ఆయన సజీవుడిగా ఉన్నటువంటి ప్రభువు. ఈ మరి మనము ప్రభువుని స్తుతిస్తూ ఉండగానే, ఆరాధిస్తూ ఉండగానే ఆయన యొక్క సన్నిధిని మరి మనమున్నటువంటి స్థలాలలోనే మనం అనుభవించగలం. దేవుని యొక్క సన్నిధిని మరి మనం అనుభవించగలం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. వి వర్షిప్ యు లార్డ్. తండ్రి మీకు ఆరాధనయ్యా, మీకు ఆరాధన ప్రభు అని అందరు కూడా చెప్పండి. అందరు కూడా మనస్ఫూర్తిగా హృదయపు లోతులో నుంచి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామాన్ని ఈ ఉదయకాలమున ఆరాధించుకుందాం. యేసయ్య నీ కొరకే నా కొరకే చేసినటువంటి గొప్ప త్యాగమును ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన ఎడల నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నటువంటి ప్రేమను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నీ ఎడల నా ఎడల కలిగి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి ఉద్దేశములు ఉన్నతమైనటువంటి తలంపులను మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటూ ఆ యొక్క మరి గొప్ప దేవుణ్ణి ఆరాధించుకుందాం. ఆ దేవునికే చెందవలసినటువంటి స్తుతి ఆరాధనను సమర్పిద్దామా? హృదయపూర్వకమైన ఆరాధన చేద్దాం. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలయ్యా. ప్రభువా మీ పాదములో ఎదుట నాయనా నిన్ను సాష్టాంగపడి మీకే నమస్కారము చేయుచున్నాను నా ప్రభువా. అయ్యా మీకే నా స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాను నా ప్రభువా. నా హృదయపు అంతరంగములో నుండి ప్రభువా ఈ ఉదయకాలమున
అయా మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తున్నాం ప్రభువా. వి బ్లెస్ యువర్ హోలీ నేమ్ ఓ గాడ్. వి లవ్ యు మాస్టర్. వి థ్యాంక్ యూ ఫాదర్. వి గ్లోరిఫై యువర్ నేమ్ జీసస్. హల్లెలూయా. తండ్రి మీకు వందనాలు, తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. గొప్ప దేవ, రాజుల రాజ్య మీకు స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ మాస్టర్. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు నీ మహిమను వివరించునే. ప్రతి వసంతము నీ దయా కిరీటమే, ప్రకృతి కళలన్నీయు ప్రభువా నిన్నే ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో, కృతజ్ఞతార్పణలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పరిమళించునే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నడిపించుచున్నందునే పరిమళించునే. నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. పరిశుద్ధాత్మలో ఆనందించెద హర్షధ్వనులతో, హర్షధ్వనులతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే.
యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమ పరచెద స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. థ్యాంక్ యూ లార్డ్. అవును ప్రభువా, అయా మీ సన్నిధిలో సాగిలపడి ప్రభువా మా యొక్క శిరస్సు వంచి నాయన, అయా మా కళ్ళు మూసుకొని ప్రభువా, అయా మరి తండ్రి దేవదూతలు తమ ముఖములను కూడా కప్పుకొని ప్రభువా, అయా మీరు అయా మరి ఆరాధనకు యోగ్యులు, మీరు పరిశుద్ధులు, ఆరాధనకు యోగ్యులు, పరిశుద్ధులు అని ప్రభువా, అయా దూత గణములు నాయన మీ వైపు చూచుటకు కూడా యోగ్యత అయా లేదని ప్రభువా గ్రహిస్తూ నాయన మీ ఘనమైన నామాన్ని స్తుతిస్తూ ఉన్నట్టుగా, ఆరాధిస్తూ ఉన్నట్టుగా, మహిమపరుస్తూ ఉన్నట్టుగా ప్రభువా, అయా మేము కూడా అల్పులము, అయోగ్యులము అయినటువంటి నాయన ప్రభువా, మరి మేము కూడా ఈ ఉదయ కాలమున ప్రభువా మీ పాద సన్నిధిలో చేరి తండ్రి అయా మీకే అయా స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. మీ నామము అయా ఆరాధనకు యోగ్యమైనటువంటి నామము ప్రభువా. ఎస్ లార్డ్, యువర్ నేమ్ ఈస్ టు బి వర్షిప్డ్ ఫాదర్. లార్డ్, యు ఆర్ వర్తీ టు బి వర్షిప్డ్. Thank you, Father. You are worthy to be adored. Master, we thank you, Father. Your name is worthy to be exalted. Hallelujah. Thank you, Jesus. అయ్యా మీకు వందనములు ప్రభువా, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అయ్యా ఘనపరచుటకు, కీర్తించుటకు, మహిమపరచుటకు యోగ్యమైనటువంటిది మీ నామము తండ్రి. మీ పాద సన్నిధిలో చేరిన మేము నా ప్రభువా మీ కృపను గూర్చి, న్యాయమును గూర్చి పాడుతూ, స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నాము నా ప్రభువా. మీకే మా ఆరాధన, హృదయపూర్వక ఆరాధన మీకే సమర్పిస్తున్నామయ్యా. ఈ ఉదయ కాలమున మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాము నాయన. హల్లెలూయా. మీ నామాన్ని కీర్తిస్తూ, మహిమపరుస్తూ ఉన్నాము నాయన. థ్యాంక్ యూ ఓ లార్డ్. థ్యాంక్ యూ ఓ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. We bless your holy name. What a mighty God you are. Hallelujah. Thank you, Jesus. Thank you, Father. Thank you, Lord, for your mercy, for your love, for your compassion on us, O God. Hallelujah. Prabhu, మీ ప్రేమ, మీ కనికరమును బట్టి నాయన, మీ యొక్క కృపను బట్టి, మీ యొక్క దయా దాక్షిణ్యములను బట్టి అయ్యా, అందుకే మేము ఈ ఉదయ కాలమున ప్రభువా మరి సజీవులుగా ఉన్నాం అయ్యా. మిమ్మల్ని ఆరాధించగలుగుతూ ఉన్నాం, మిమ్మల్ని స్తుతించగలుగుతున్నాం. మీరేమై ఉన్నారు దానిని మా జీవితాల్లో గ్రహించగలుగుతున్నాం. అలాగే మా జీవితాల్లో ప్రభువా మీరు చేసినటువంటి మేలులను మరొకసారి మేము జ్ఞాపకం చేసుకుంటూ, మీరు చేసిన ఉపకారములకు ప్రభువా మేము ఏమీ తిరిగి ఇవ్వలేక మా హృదయపూర్వకమైన స్తుతి ఆరాధనను మీకు సమర్పిస్తున్నాం. మా యొక్క జిహ్వ ఫలమును మీకు సమర్పిస్తూ ఉన్నాం. మా అంతరంగములో నుండి మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. కీర్తనలు పాడుచు మీ నామాన్ని ఘనపరుస్తున్నాం. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ గుమ్మములలో ప్రవేశిస్తూ ఉన్నాం. మిమ్మల్ని కొనియాడుచు మా చేతులెత్తి మీ నామాన్ని ఘనపరుస్తూ మీ సన్నిధికి అయ్యా మీ వచ్చి ఉండగా ప్రభువా మీ బిడ్డలు మిమ్మల్ని ఆరాధిస్తూ ఉండగా అయ్యా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు దర్శించమని అడుగుచూ ఉన్నాం. అయ్యా ఈ ఉదయ కాలంలో ప్రభువా మీరు దర్శిస్తే నాయన తండ్రి అయ్యా మరి మా యొక్క జీవితాలలో అయ్యా మరి గొప్ప అయ్యా జీవమును పొందుకుంటాం, సమృద్ధి జీవమును మేము పొందుకునేవారుగా ఉంటాం. కాబట్టి నాయన తండ్రి ఉదయ కాలంన
అయా మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రభా మరి మీ యొక్క వాక్యము ద్వారా అయా ఈ ఉదయ కాలంన మా అందరితో కూడా మీరు మాట్లాడమని అడుగుచూ ఉన్నాం ప్రభా. మీ కృప కొరకై నాయనా మేము వేడుకుంటూ ఉండగా తండ్రి మీరే సహాయము దయచేయండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. అయా మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. సర్వశక్తిమంతుడైన తండ్రి హల్లెలూయా, మీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభువా అయా మీ ప్రేమను మీ కృపను అయా మేము ఈ ఉదయ కాలంన తండ్రి అనుభవించినట్లు దేవా మీ స్వరమును వినే భాగ్యము మీరు మాకు దయచేయండి. మీ ముఖ దర్శనం చేసుకునే భాగ్యము మీరు మాకు దయచేయండి తండ్రి. హల్లెలూయా తండ్రి, మీకే అయా సమస్తమైనటువంటి ప్రభా అయా మహిమ ఘనత చెల్లిస్తూ ఈ స్తుతి ఆరాధనను యేసుక్రీస్తు ప్రభు పేరిట సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఉదయకాలంన మరి మనం ప్రభు యొక్క సన్నిధిలో చేరి ఈ రీతిగా ప్రభుని ఆరాధించడానికి పాటలు పాడుతూ కీర్తిస్తూ ప్రభు ఏమై ఉన్నాడో మనం దానిని గ్రహిస్తూ అలాగే ప్రభు మనందరి జీవితాల్లో చేసినటువంటి మేలులను జ్ఞాపకం చేసుకొని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుట అది యుక్తమైనది అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఎందుకంటే ప్రభు యొక్క నామము ఆరాధనకు యోగ్యమైనటువంటి నామం. అందుకే ఈ ఉదయకాలంన మరి మనం ఇంతవరకు కూడా ప్రభువుని ఆరాధించాం, ప్రభుని స్తుతించాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఆమేన్. మరి ఈ ఉదయకాలంన మరి మనందరూ కలిసి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క సమయాన్ని మరి మీ యొక్క ఏకాగ్రతను ప్రభు యొక్క వాక్యం మీద మరి నిలపవలసిందిగా మరి నేను కోరుతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యమే మరి అనుదినము కూడా మనకు అవసరమైనటువంటి జీవమును, ఆత్మీయ జీవమును మరి కేవలం దేవుని యొక్క వాక్యం ద్వారా మాత్రమే మనం పొందుకోగలుగుతాం. కాబట్టి దేవుని యొక్క వాక్యమును వినుటకు మన మనస్సు, మన హృదయాన్ని నిలుపుకున్నప్పుడు ప్రభు తప్పకుండా ఈ ఉదయకాలంన మరి మనందరితో ప్రభు మాట్లాడే దేవుడై ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాలంన దేవుని యొక్క వాక్యమును మరి కీర్తనలు 62వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. 62వ కీర్తన 2వ వచనము అలాగే 6వ వచనం, ఈ 2 వచనాలు చదువుకుందాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను, నేను అంతగా కదలింపబడను. అలాగే 6వ వచనాన్ని కూడా చదువుకుందాం. ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదిలింపబడను, నేను కదలింపబడను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ దావీదు భక్తుడు మరి తన జీవితంలో వ్యక్తిగతంగా ఆయన ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు, ప్రతికూల పరిస్థితులు, ఇబ్బందులు, శ్రమ, వేదన, కన్నీరు, ఒంటరితనంలో మరి అతను ఏ రీతిగా ఉన్నాడో ఆ విషయాలు ఈ దినాన్న ఈ కీర్తనలో దావీదు పంచుకుంటూ ఉన్నాడు. గమనించిన మన జీవితాల్లో అనేక సార్లు మరి మనము కూడా కొన్ని మరి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉంటాం, ఒంటరితనం గుండా వెళ్తూ ఉంటాం, వేదన, కన్నీటి గుండా, నిరుత్సాహం గుండా మరి మనం వెళ్తూ ఉంటాం. అయితే మనల్ని ఇబ్బంది పెట్టేవారు ఎంతోమంది మన చుట్టూ కూడా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో గమనించండి, చాలామంది మరి ఈ దినాల్లో విశ్వాసులు సైతం మరి కదిలిపోతూ ఉంటారు, చలించిపోతూ ఉంటారు. చిన్న సమస్య రాగానే మరి వారి యొక్క విశ్వాసము కదిలిపోతూ ఉంటుంది, వారి యొక్క నిరీక్షణ కదిలిపోతూ ఉంటుంది. వారు ఇక ప్రభువుతో వారు మాట్లాడే విధానము మారిపోతూ ఉంటుంది. మరి ఎంతో నిరుత్సాహానికి వారు చాలా త్వరగా వారు గతించిపోతూ ఉంటారు. అయితే గమనించండి, మరి మన జీవితాల్లో మరి ప్రభువు కోరుకునే విషయం ఏంటో ఇది నాన్న ధ్యానం చేద్దాం. మరి మన చుట్టూ ఎన్నో పరిస్థితులు, మరి ప్రతికూల పరిస్థితులు చుట్టూ అలుముకున్నప్పటికీ కూడా విశ్వాసులుగా మనం ఎలా స్పందించాలో దేవుని యొక్క వాక్యంలో నుంచి ఇది నాన్న ధ్యానం చేద్దాం. గమనించండి, ఆయన దావీదు మాటలు చెప్తున్నప్పుడు ఆయన పరిస్థితి ఏ రీతిగా ఉందో 3వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై పడుదురు అనగా అక్కడ దావీదు మీద దాడి చేయడానికి ఆయన శత్రువులు ఎంతోమంది సిద్ధంగా ఉన్నారు.
అతన్ని పడద్రోయడానికి, అతని మీద దాడి చేయడానికి, అతని కీడు కోరుకుంటున్నవారు, అతనికి హాని కలిగించాలని ఆలోచిస్తున్నవారు, లేక అతని ప్రాణానికి మరి హాని కలిగించాలని, లేక ఆ విషయానికి వస్తే దావీదు జీవితంలో మనం చూసినప్పుడు మరి దావీదును చంపడానికి సౌలు రాజు సహితం అనేక సార్లు ప్రయత్నం చేశాడు. మరి సౌలు రాజు నుంచి తప్పించుకోవడానికి దావీదు తన ఊరిని, తన గ్రామాన్ని, తన మరి రాష్ట్రం లేక తన దేశాన్ని కూడా విడిచిపెట్టి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆయన వెళ్ళి అనేక గుహల్లో దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి ఆయన అరణ్యంలో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరి క్రొత్త దేశానికి వెళ్ళి మరి అక్కడ మరి భయపడుతూ తలదాచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడి ఉంది. ఈ రీతిగా అనేక సందర్భాలలో మరి దావీదు అతనికి ఎదురవుతున్నటువంటి శత్రువులు సౌలు రాజు కావచ్చు, లేక ఇతర శత్రువులు కావచ్చు, మరి అతని మీద దాడి చేయాలని, మరి అతనికి కీడు కలిగించాలని, అతన్ని ఇరకాటంలో నెట్టాలని అనేక సందర్భాలలో మరి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నట్టుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ కీర్తనలో, ఈ 62వ కీర్తనలో దావీదు తన యొక్క అనుభవాలన్నీ కూడా చెబుతూ ఒకవైపు ఆయన ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నాడో, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నాడో, ఎటువంటి శోధనలు ఆయన తన జీవితంలో ఎదుర్కొంటున్నాడో మనం చూడగలం. అయితే ఆ పరిస్థితుల్లోనే మరి దావీదు యొక్క స్పందన కూడా ఏ రీతిగా ఉన్నదో ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేద్దాం. మరి మనము కూడా విశ్వాసులుగా అనేక సార్లు మన జీవితాల్లో కూడా మనకెదురవుతున్నటువంటి మరి ఇబ్బందులు, ప్రతికూల పరిస్థితులు, లేక వేదన, మరి బాధ కలిగించేటటువంటి పరిస్థితుల్లో నీవు నేను కూడా ఏ రీతిగా స్పందించాలి. గమనించండి, దావీదు చెప్పుచున్నట్టుగా మనం చదువుకున్న ఆ 2 వచనాల్లో కూడా 62వ కీర్తన 2వ వచనంలోను అలాగే 6వ వచనంలో కూడా ఆయన చెప్తున్నట్టుగా నేను కదలింపబడను, లేక నేను అంతగా కదలింపబడను. ఐ విల్ నాట్ బి షేకన్ ఆర్ ఐ విల్ నాట్ బి మూవ్డ్. నేను కదలించబడను, లేక ఐ విల్ నాట్ గెట్ డిసప్పాయింటెడ్. మరి నేను నిరాశ చెందను, నేను నిస్పృహ చెందను, నేను కదలింపబడను, నేను బలముగానే నిలబడి ఉంటాను, నేను స్థిరంగానే నిలబడి ఉంటాను. మరి నా చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు అలుముకున్నప్పటికీ కూడా, లేక శత్రువు మన మీద లేక నా మీద దాడి చేయడానికి వాడు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా మరి నేను మాత్రం కదలింపబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి నేను ఆ మాట ధ్యానం చేస్తున్నప్పుడు మరి నేను కదలింపబడను, మరి అది చాలా అద్భుతమైనటువంటి స్పందన. ఒక విశ్వాసిగా ఈ దినాన నీవు చెప్పగలవా ఆ మాట? మరి ఇదిగో నా చుట్టూ కూడా ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, నాకు అర్థం కాని పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, లేక నేను అనుకోలేని సంఘటనలు నా జీవితంలో ప్రస్తుతం ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. మరి నేను ఎదుర్కోలేనటువంటి, నేను ఫేస్ చేయలేనటువంటి మరి ఆ శత్రువులు ఎంతోమంది మరి నా చుట్టూ కూడా ఉన్నారు. లేక అపవాది నా మీద దాడి చేయడానికి ఎన్నో విధాలుగా వాడు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. లేక నాకు కూడా డిసప్పాయింట్మెంట్ కలిగించే పరిస్థితులు, లేక నిరుత్సాహం, డిస్కరేజ్మెంట్ తీసుకొచ్చే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా నేను అంతగా కదలింపబడను. ఐ విల్ నాట్ బి గ్రేట్లీ మూవ్డ్, ఐ విల్ నాట్ బి షేకన్. నేను అంతగా కదలింపబడను అని దావీదు ఈ రీతిగా మాట్లాడడం జరుగుతుంది. అయితే ఒక వ్యక్తి ఎప్పుడు ఆ మాటలు చెప్పగలడు? లేకపోతే నీవు నేను కూడా ఆ మాటలు చెప్పగలమా? మరి నాకున్న పరిస్థితుల్లో చాలామంది వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి వారు కదిలిపోతూ ఉంటారు. ఇక దేవుని మీద వారు ఆధారపడడం తగ్గిపోతూ ఉంటుంది. వారికున్న పరిస్థితులను బట్టి వారికి నిరుత్సాహము, అపవాది వెంటనే తీసుకుని వచ్చేది వారి జీవితాల్లో నిరాశను, నిస్పృహను తీసుకుని రావడం ద్వారా, అంత మాత్రమే కాదు అవిశ్వాసాన్ని కూడా సాతానుడు తీసుకుని రావడం ద్వారా ఇక దేవుని మీదే వారి విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటారు. దేవుని యొక్క వాక్యంలో కూడా మనం ఆ సందర్భాలు ఎన్నో చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో ఇశ్రాయేలీయులు సైతం మరి వారికి కూడా ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు వారు కూడా సనుక్కున్నారు, వారు కూడా అవిశ్వాసంతో స్పందించారు, అవిశ్వాసంతో మాట్లాడారు. ఎందుకు ఇలా జరుగుతుంది, లేక దేవుడు ఎందుకు ఇలా చేస్తూ ఉన్నాడు అని వారు కూడా అసహనముతో గురైనట్టుగా మనం చూస్తున్నాం. వారు కూడా అవిశ్వాసంతో స్పందించినట్టుగా, అవిశ్వాసంతో మాట్లాడినట్టుగా మనం కూడా చూస్తున్నాం. అయితే విశ్వాసులు ఆ రీతిగా
ప్రవర్తించకూడదు. దేవుని నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచేవారు వారికి ఎటువంటి పరిస్థితులు రానివ్వండి, ఎంత కఠినతరమైనటువంటి పరిస్థితులు రానివ్వండి, గమనించండి, దేవుని బిడ్డలకు ఒక గుర్తు ఏంటంటే ద హాల్ మార్క్, ద సైన్ ఆఫ్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ ఈస్ దిస్: దే విల్ నాట్ బి షేకన్. హల్లెలూయా. వారు ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా వారు కదలించబడరు, వారు కదలించబడరు. వాస్తవంగా ఆ పరిస్థితులన్నీ కూడా మనం పరిశీలించినప్పుడు నిజంగా ఒక వ్యక్తిని లేక విశ్వాసులను అవి కదిలించేవిగా ఉంటాయి. వారు కదిలిపోయేవారుగా ఉంటారు. వారి విశ్వాసం కదిలిపోయేదిగా ఉంటుంది. వారు భయానికి, ఆందోళనకు గురి అయ్యేవారుగా ఉంటారు, చింతించేవారుగా ఉంటారు, చాలా అనిశ్చితితో జీవించేవారుగా ఉంటారు, అభద్రతా భావంతో జీవించేవారుగా ఉంటారు. అయితే గమనించండి, విశ్వాసులుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనకు గమనించండి, ఏ పరిస్థితి కూడా నిన్ను కదలింప చేయడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితి కూడా, అపవాది యొక్క ఉద్దేశం ఏంటంటే మనకు కొన్ని పరిస్థితులు కలగచేసి వాడు కొన్ని పరిస్థితులు కూడా మన ముందు చూపించి లేక సృష్టించి మనల్ని కదిలిపోయే వారిగా చేయాలన్నది అపవాది యొక్క ఉద్దేశం. అయితే గమనించండి, ప్రభువు నీ ఎడల, నా ఎడల, మనందరి ఎడల ఎటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నారంటే దేవుని బిడ్డలకు ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ కూడా మనము కదిలిపోయేవారుగా, బెదిరిపోయేవారుగా, పారిపోయేవారుగా, భయపడేవారుగా, చింతించేవారుగా, కృంగిపోయేవారుగా పరిస్థితులు బట్టి మనం ఉండకూడదు. కానీ అయితే వి మస్ట్ లివ్ బియాండ్ అవర్ సర్కమ్స్టాన్సెస్. మన పరిస్థితులకు మించిన స్థాయి మనందరము కలిగి ఉండాలి. ఏంటి ఆ స్థాయి అంటే అది కదలించబడినటువంటి స్థాయి. దేవునికి స్తోత్రం. ప్రభువుని అంగీకరించిన వారు, ప్రభువుని వెంబడిస్తున్న వారు దేనికి కూడా కదలింపబడకూడదు అనే విషయాన్ని ప్రభువు ఈ ఉదయకాలంలో మనందరితో మాట్లాడేవారుగా ఆయన ఉంటున్నారు. అయితే గమనించండి, ఒక వ్యక్తి ఎప్పుడు కదలించబడకుండా ఉంటాడు, లేక నీవు నేను కూడా ఎప్పుడు మనము కదలించబడకుండా ఉంటాం. గమనించండి, మనకు ఒక ప్రశ్న రావచ్చు, అయ్యా ఇదిగో నా జీవితంలో ఈ పరిస్థితిని నేను ఎదుర్కొంటూ ఉన్నానండి, ఇదిగో నా జీవితంలో ఈ అనారోగ్యం ఉంది, నా జీవితంలో ఈ కష్టం ఉంది, నా జీవితంలో ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ శోధన ఎదుర్కొంటూ ఉన్నాను, నా జీవితంలో ఇదిగోనండి ఈ యొక్క ఫలాని శ్రమ గుండా నేను వెళుతూ ఉన్నాను, ఇదిగో ఈ ఒంటరితనాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇదిగో ఫలానా విషయంలో నేను కన్నీటితో నా జీవితం నిండిపోయింది. చెప్పండి, నేను ఎలా కదిలించబడకుండా ఉంటాను, నేను ఎలా భయపడకుండా ఉండగలను, ఎలా బెదిరిపోకుండా ఎలా ఉండగలను, చింతించకుండా ఎలా ఉండగలను, కృంగిపోకుండా ఎలా ఉండగలను అని మీరు అడగవచ్చేమో. అయితే అవును, వాస్తవమే. ఈ పరిస్థితులన్నీ కూడా మీకు ఉండవచ్చు, నాకు ఉండవచ్చు. ఇక్కడ ఈ మాటలు చెప్తున్నటువంటి దావీదు భక్తుడికి కూడా అదే పరిస్థితులు కూడా ఆయనకు కూడా ఉన్నాయి. అయితే అవన్నీ ఒకవైపు అయితే తన యొక్క ఆత్మీయ జీవితం ఇంకొక వైపు మనం చూడగలం. ఏంటి అంటే అది కదలించబడని స్థితి. అవును, యూ విల్ నాట్ బి షేకెన్ అట్ ఆల్. మనము ఏ పరిస్థితుల్లో కూడా కదలించబడము. అయితే మనం కదలించబడకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈ దినాన్న మీతో కొన్ని విషయాలు వాక్యంలో నుండి పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి జాగ్రత్తగా మీ మనస్సుని దేవుని యొక్క వాక్యం మీద నిలిపినట్లయితే ప్రభువే, పరిశుద్ధాత్మ దేవుడే ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. నీవు నేను కదలింపబడకుండా ఉండాలి అంటే, బెదిరిపోకుండా, భయపడిపోకుండా, పరిస్థితులు బట్టి పరిస్థితులు చూసి పారిపోకుండా మనము స్థిరంగా నిలబడాలంటే మనం ఏం చేయాలో ఈ దినాన దేవుని యొక్క వాక్యం నుంచి ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటి విషయము, కీర్తనలు 16వ కీర్తన 8వ వచనాన్ని చదవండి. 16వ కీర్తన 8వ వచనాన్ని చదువుకుందాం. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. దేవునికి స్తోత్రం. 16వ కీర్తన 8వ వచనాన్ని నేను చదివాను. ఇక్కడ దావీదు భక్తుడు చెప్పుచున్నట్టుగా, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని ఆయన ఎంతో ధైర్యముతో ఈ మాటలు ఇక్కడ చెప్పడం మనం చూస్తూ ఉన్నాం.
అవును, ఎందుకు దావీదు భక్తుడు మరి కదలించలేకపోయాడు, లేక పరిస్థితులు అతన్ని కదలించలేకపోయాయి? ఎందుకు? వై వాజ్ డేవిడ్ నాట్ షేకెన్ బై ద సర్కమ్స్టాన్సెస్ అరౌండ్ హిమ్? ఈ పరిస్థితులన్నీ ఈ రీతిగా ఉండగా ఎందుకు అతను కదలించబడిన వ్యక్తిగా ఉన్నాడు అని మనం ధ్యానం చేసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో అనేక సంగతులు ఉన్నాయి. మరి వాటిలో మొట్టమొదటిది, మరి దావీదు ఎందుకు మరి కదలింపబడకుండా మరి బలముగా నిలకడగా స్థిరంగా ఉండగలిగాడంటే, అతను ఎప్పుడు కూడా సదాకాలము అని చెప్తున్నాడు. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. I always set the Lord before me. I always set the Lord before me. చాలా జాగ్రత్తగా ఈ మాటను ఆలకించండి. ఎంతో గొప్ప అద్భుతమైన విషయం ఇది. మనం ఎందుకు చీటికి మాటికి చిన్న చిన్న పరిస్థితులు రాగానే, చిన్న చిన్న ఇబ్బందులు శ్రమలు మనకు కలగానే మరి మనం బెదిరిపోయేవారుగా, కలవరపడిపోయేవారుగా, పారిపోయేవారుగా, లేకపోతే మరి మనం కదిలిపోయేవారుగా, చలించేవారుగా ఉంటామో ఇక్కడ మనకు అర్థమవుతుంది. నువ్వు ఆ రీతిగా ఉండకుండా ఉండాలి అంటే అది చిన్నది కానీ పెద్దది కానీ ఏది కూడా నిన్ను కదల్చివేయకుండా, నిన్ను కదలించకుండా ఉండాలి అంటే మరి మనం ఏం చేయాలి? దావీదు ఏం చేశాడు? దావీదు సదాకాలము మరి తన గురి యెహోవా మీద నిలుపుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు నేను ఎందుకు కదలించబడమంటే, మరి దేవుడు మన కుడిపార్శ్వమందు ఉన్నాడు గనుక మనము కదల్చబడము. కాబట్టి దేవుడు మన కుడిపార్శ్వమందు ఉన్నటువంటి ఆ ప్రభువు యందే మన గురి నిలుపుకొని మనము జీవించాలి. ఈ దినాన్న నీ జీవితం ఎలా ఉన్నది? నీకు ఎదురయ్యేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా స్పందిస్తూ ఉన్నావు? నువ్వు ఎలా మాట్లాడుతూ ఉన్నావు? ఒకవేళ చిన్న చిన్న పరిస్థితులకే, చిన్న చిన్న ఇబ్బందులకే నీవు కదిలిపోయేవాడుగా, బెదిరిపోయేవాడుగా, లేక నీ విశ్వాసంలో నీవు బలహీనపడిపోయే వ్యక్తిగా ఒకవేళ నీవు ఉన్నట్లయితే దాని అర్థమేంటో తెలుసా? నీ కుడిపార్శ్వమందున్నటువంటి నీ ప్రభువుని నీవు గ్రహించడం లేదు. ప్రభు ఎక్కడున్నాడని చెప్తున్నాడండి ఇక్కడ. ఎందుకు నీవు కదల్చబడకుండా ఉండగలవు? ఆయన నీ కుడిపార్శ్వమందున్నాడు. ద లార్డ్ ఈజ్ రైట్ బిసైడ్ యూ. దేవుడు నీ కుడి ప్రక్కనే ఉన్నాడు. ఆయన అంటే నీకు సమీపముగానే మన ప్రభు ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం. అయితే నీవే నీ ప్రక్కనే ఉన్నటువంటి నీ ప్రభువుని నీవు గుర్తించలేకపోతూ ఉన్నావు. అవును, చాలాసార్లు మన జీవితాల్లో మన ప్రక్కనే మన ప్రభువు ఉంటాడు. అయితే మనం దాన్ని గ్రహించాం. మనం ఎక్కడెక్కడికో వెళ్తుంటాం, ఏదేదో చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. మనకు ఇబ్బంది రాగానే, శ్రమ రాగానే, కష్టం రాగానే మనం ఏదేదో చేయాలని మన సొంత తెలివిని ఉపయోగిస్తూ ఉంటాం. అయితే మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రభు యొక్క సన్నిధిని మనము గ్రహించాం. మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రభు దగ్గరకు మనం వెళ్ళం. మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రభుతో మనం సంప్రదించాం. మన ప్రక్కనే ఉన్నటువంటి ప్రభువుకు మన సమస్యను చెప్పుకోకుండా ఇక ఏవేవో చేయాలని మనము ఆలోచిస్తూ ఉంటాం. అయితే ఏవి చేసినా కూడా అంత వృధా. ఎందుకంటే నీవు అవన్నీ కూడా ఏవి చేసినా నువ్వు కదిలిపోయే వ్యక్తివిగా ఉంటావు, నువ్వు చలించిపోయే వ్యక్తివిగా ఉంటావు. యూ విల్ బి షేకన్ బై ఆల్ దోస్ మీన్స్. అయితే ద ఓన్లీ మీన్స్ బై విచ్ యూ విల్ నాట్ బి షేకన్ ఈజ్ దిస్: యూ నీడ్ టు రియలైజ్ దట్ ద లార్డ్ ఈజ్ రైట్ బిసైడ్ యూ. ప్రభువు మన ప్రక్కనే ఉన్నాడని గ్రహించినప్పుడు అయితే ఏం చేస్తావు? నీ ప్రక్కనే నీ ప్రభు ఉన్నాడని గ్రహించినప్పుడు నువ్వు చేసే పని ఏంటో తెలుసా? దావీదు చెప్పినట్టుగా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. సదాకాలము ఐ ఆల్వేస్ సెట్ ద లార్డ్ బిఫోర్ మీ. ఎల్లప్పుడు కూడా ఇక నా ప్రక్కనే ప్రభు ఉన్నాడు కాబట్టి, నా ఎదుటనే ప్రభు ఉన్నాడు కాబట్టి ఇక నా గురి నా ప్రభు మీదనే నిలుపుతున్నాను. ఇక నా ప్రభు మీదే నా గురి నిలుపుతున్నాను. అవును, నా గురిని డిస్ట్రాక్ట్ చేయడానికి ఎన్నెన్నో పరిస్థితులు నా చుట్టూ కూడా అలుముకొని ఉండవచ్చు. నా శత్రువుల రూపంలో కావచ్చు, అపవాది తీసుకుని వచ్చేటటువంటి ప్రతికూల పరిస్థితుల విషయంలో కావచ్చు, ఎన్నో విషయాలుగా మరి ఎన్నో సంగతులు నా గురి ప్రభు మీద నుండి ప్రక్కకు తొలగించడానికి ఇవన్నీ కూడా ప్రయత్నం చేస్తూ ఉండవచ్చేమో. అయితే నేను మాత్రం ఒకటి నిశ్చయించుకుంటూ ఉన్నాను. ఏంటది? నా సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. అవును, దావీదు జీవితంలో సౌలు రాజు అతన్ని తరుముచూ ఉన్నప్పుడు దావీదు అనేక స్థలాలకు పారిపోవలసినటువంటి పరిస్థితి వచ్చింది. అనేక ఇబ్బందులు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియనటువంటి ఒక అనిశ్చితి దావీదు జీవితంలో ఏర్పడింది.
మరి ఆ పరిస్థితుల్లో అతడు ఒక గుహ నుండి మరి ఒక గుహకు పారిపోతున్నప్పుడు, ఒక అరణ్యంలో నుంచి మరి ఒక అరణ్యంలోకి, లేక ఒక లోయలో నుండి మరి ఒక లోయలోకి, లేక తన దేశంలో నుండి తన దేశాన్ని, తన ప్రాంతాన్ని, తన ప్రజలు విడిచిపెట్టి మరి వేరే దేశానికి కూడా పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడినప్పుడు కూడా మరి అతడు మరి అక్కడ ఆదేశపు రాజు ద్వారా పట్టబడినప్పుడు, ఆ రాజు ఎదుటకు తీసుకుని రాబడినప్పుడు కూడా ఎంతో ఇబ్బందికి కూడా ఆయన గురి అయినప్పటికీ కూడా గమనించండి, ఎంతో నష్టాన్ని మరి తద్వారా అతడు ఎదుర్కొన్నప్పుడు కూడా మరి దావీదు చేసిన పని ఏంటంటే సదాకాలము యెహోవా యందు అతను గురి నిలుపుకొని జీవించాడు. దేవునికి స్తోత్రం. మనం అలా జీవిస్తున్నామా? నీవు అలా జీవిస్తున్నావా? ఎప్పుడు కూడా నీ గురి దేవుని మీదనే నిలుపుకొని జీవిస్తున్నావా? లేక నీ గురిని ప్రక్కకు త్రిప్పుతూ అటు ఇటు వాటి మీద, వీటి మీద, వాళ్ళ మీద, వీరి మీద నీ గురి నిలుపుకొని జీవిస్తున్నావా? గమనించు, నీవు నిజముగా కదలింపబడకుండా ఉండాలి అంటే, అవును, నీవు ఎలా కదలింపబడవంటే నీ కుడి పార్శ్వమున్నటువంటి ప్రభు ద్వారా మాత్రమే నీవు కదల్చబడవు. అయితే నీవు దాన్ని గ్రహించిన వ్యక్తిగా ఉంటే ఇక ఎల్లప్పుడూ కూడా ప్రభు మీద నీవు గురి నిలుపుకొని జీవిస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించండి, అందుకే హెబ్రీ పత్రిక 12:1-2 కూడా మరి విశ్వాసమునకు కర్తయును దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన యొక్క విశ్వాస యాత్ర ఓపికతో ఈ పరుగు పందెంలో మనం పరిగెత్తాలని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. మరి దేవుని భక్తులు మనకన్నా ముందు విశ్వాసంలో నడిచినటువంటి వారు ఎందుకు వారు కదల్చబడకుండా, వారు కూడా ఎన్నో భయంకరమైన శ్రమలు గుండా వారు కూడా వెళ్ళారు. భయంకరమైన వేదనలు వారు కూడా అనుభవించారు. మనం ఎదుర్కొంటున్న పరిస్థితుల కంటే కూడా వారు ఇంకా ఎక్కువగా శ్రమలు అనుభవించారు. అయితే ఎందుకు వారు కదలింపబడకుండా ఉండగలిగారు? ఎందుకు ఏ పరిస్థితి కూడా వారిని కదల్చలేకపోయింది అంటే వారు సదాకాలము యెహోవా యందు గురి నిలుపుకొని ఉన్నారు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి నీవు నేను కూడా ఎల్లప్పుడూ కూడా ప్రభు ఎదుటే మనం గురి నిలుపుకొని ఉన్నప్పుడు ఎవరు నిన్ను కదల్చలేరు. ఏ పరిస్థితి నిన్ను కదల్చలేదు. నీవు స్థిరముగా ఉండగలుగుతావు. కాబట్టి దావీదు ఏ రీతిగా జీవించాడో ఆ రీతిగా ఈ ఉదయకాలము మరి మనం కూడా ప్రభువా దయచేసి నన్ను క్షమించు, అనేక సార్లు నేను ప్రభువా నా గురి మీ మీద నిలపకుండా ఉన్నాను ప్రభువా, నేను అటు ఇటు చూచే వ్యక్తిగా ఉన్నానేమో ప్రభువా, వారి వైపు వీరి వైపు లేక పరిస్థితుల వైపు చూచే వ్యక్తిగా ఉన్నానేమో ప్రభువా, నన్ను క్షమించు అని ప్రభు దగ్గర మరి మనం ప్రార్థన చేద్దాం. ఇది మొదలుకొని ఇక నుంచైనా మరి మన జీవితాల్లో మరి సదాకాలము మరి యెహోవా మీద, దేవుని మీదనే మన గురి నిలిపి మన ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళడానికి మరి ప్రభు యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రభు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. కాబట్టి నీవు నేను కదలింపబడకుండా ఉండాలి అంటే మరి ఆ యొక్క నీ కుడి పార్శ్వమున్నటువంటి నీ ప్రభువుని నీవు గ్రహించాలి. నీవు గ్రహించాలంటే ఎల్లప్పుడూ కూడా నీవు యెహోవా యందే గురి నిలుపుకొని నీవు జీవించాలి. అవును, దేవుని భక్తులు ఎవరైతే దేవుని యందే ఎల్లప్పుడూ గురి నిలిపి ముందుకు వెళ్ళారో వారు కదిలింపబడకుండా ఉన్నారు. ఎవరైతే ఇంకా ప్రభు మీద కాకుండా మరి మనుషుల మీద, పరిస్థితుల మీద నిలిపి ఉన్నారో మరి వారి జీవితాలు ఏ రీతిగా ఉన్నాయంటే మరి కదిలిపోయే జీవితాలుగా వారి ఉన్నాయి. ఈనాడు నీ జీవితం, నీ ఆత్మీయ జీవితం ఏ రీతిగా ఉంది? కదిలిపోయేదిగా ఉందా లేక కదిలించబడినదిగా ఉన్నదా? ఒక్కసారి ప్రశ్నించుకో. రెండవదిగా కీర్తనలు 17వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. 17వ కీర్తన 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు అని ఇక్కడ దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. గమనించండి, ఎందుకు దావీదు భక్తుని కాలు జారలేదు, లేక ఎందుకు దావీదు భక్తుడు కదలించబడలేదు, లేక ఎందుకు అన్ని ప్రతికూల పరిస్థితులు దావీదు ఎదుర్కొన్నాడు కదా, ఆ పరిస్థితుల్లో ఎందుకు ఆయన కదలించబడకుండా అంత స్థిరముగా ఉండగలిగాడంటే గమనించండి, ఇక్కడ మరి ఒక రహస్యాన్ని లేక మరి ఒక విషయాన్ని దావీదు భక్తుడు పంచుకుంటున్నాడు. ఏంటంటే అది నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకున్నాను అంటే తన నడకలను ఏ రీతిగా స్థిరపరుచుకున్నాడు? దేవుని మార్గముల యందు, జాగ్రత్తగా ఆలకించండి, దేవుని మార్గముల యందు అతని నడకను స్థిరపరుచుకొని ఉన్నాడు. అతని యొక్క నడకను స్థిరపరుచుకొని ఉన్నాడు. అందుకే ఇక అతని కాలు జారలేదు, అతడు కదలించబడలేదు.
అతడు కదిలిపోలేదు, అతడు పరిస్థితులు చూచి పారిపోలేదు, లేక అతడు బెదిరిపోలేదు. అతడు ఆ రీతి కదల్చబడకుండా ఎందుకున్నాడంటే మరి అతని యొక్క నడకలను దేవుని మార్గమందు అతడు స్థిరపరుచుకున్నాడు. దేవుని మార్గమందు అతని నడకను స్థిరపరుచుకున్నాడు. మరి జాగ్రత్తగా విషయాన్ని ధ్యానం చేద్దాం. మరి మన జీవితంలో మన నడకను దేవుని మార్గములు యందు స్థిరపరుచుకున్నామా? దేవుని మార్గములు మనం గ్రహించేవారిగా ఉన్నామా? దేవుని మార్గములను నీవు నిజముగా గ్రహించే వ్యక్తివైతే నిజముగా నీ యొక్క నడకను దేవుని మార్గముల యందు నీ ఉంచుకుంటావు. నీ జీవితంలో దేవుని మార్గములకే, లేక దేవుని చిత్తమునకే, లేక దేవుడు యొక్క ఆలోచనలకే, లేక దేవుని యొక్క పద్ధతులకే నీవు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తివిగా ఉంటావు. అక్కడే నీ నడక స్థిరపరచబడుతుంది. ఎవరిలో? దేవుని మార్గముల యందు. దేవుని మార్గం. అందుకే దావీదు భక్తుడు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా, ఏ పరిస్థితి వచ్చినప్పుడు కూడా తన యొక్క నడక అంతా కూడా దేవుని మార్గములో ప్రయాణం చేయడానికే దావీదు ఇష్టపడ్డాడు. దేవుని చిత్తమునకు తనను తాను అప్పగించుకున్నాడు. దేవుని చిత్తమును చేయుటకే, దేవుని మార్గములను గ్రహించుట కొరకే, దేవుని మార్గములలో ప్రయాణం చేయటం కొరకే మరి తన జీవితాన్ని అతడు సమర్పించుకొని ఉన్నాడు. కాబట్టి అందుకే అతనికి ఏ శ్రమ ఎదురైనా కూడా అతడు గొర్రెలు కాచుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు మరి ఆ గొర్రెలను తిరివేయడానికి మరి సింహం వచ్చినప్పుడు, లేక ఎలుగుబంటి వచ్చినప్పుడు అతడు తన యొక్క మార్గముని మరి దేవుని స్థిరపరచుకున్న వ్యక్తి. కాబట్టి దేవుని వైపు చూచిన వ్యక్తి, దేవునికి మొరపెట్టుకున్న వ్యక్తి, దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అందుకే వాటిని మరి చంపడానికి సైతం దేవుడు అతనికి శక్తినిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఇశ్రాయేలుని మరి సవాలు చేస్తూ మరి గొలియాతు మరి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు కూడా మరి అతడు మరి బాలుడిగా ఉన్నప్పటికీ కూడా మరి అంత బలమైనటువంటి మరి ఆ గొలియాతును ఏ రీతిగా చంపగలిగాడు? ఎందుకంటే తన నడత ఆ సమయంలో కూడా దేవుని మార్గముల యందు అతడు ఉంచుకున్న వ్యక్తి కాబట్టి, దేవుని వైపు అతడు చూచే వ్యక్తి కాబట్టి, దేవుని మీద అతడు ఆధారపడే వ్యక్తి కాబట్టి గమనించండి, దేవుడు అతనికి ఆ సమయంలో మరి అతన్ని ఎదిరించడానికి కూడా శక్తినిచ్చాడు. అందుకే గొలియాతు అన్నాడు, ఇదిగో నేను యెహోవా పేరు మీద నేను వస్తూ ఉన్నాను, దేవుని పేరు మీద నేను వస్తూ ఉన్నాను, నా సొంత శక్తి చేతను బలము చేతను నేను రావడం లేదు అని దావీదు అక్కడ మరి మన మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయాన్ని చదివినప్పుడు మనం ఆ విషయాలు అర్థం చేసుకుంటాం. కాబట్టి గమనించండి, దావీదు యొక్క కాలు ఎందుకు జారలేదు, లేక దావీదు ఎందుకు మరి కదలింపబడిన వ్యక్తిగా ఎందుకున్నాడంటే మరి అతడు తన యొక్క నడకను దేవుని మార్గముల యందు స్థిరపరుచుకున్న వ్యక్తి. దేవుని మార్గముల యందు మరి నీవు దేవుని మార్గముల యందు ఉన్నావా? దేవుని మార్గంలో నడుస్తూ ఉన్నావా? దేవుని యొక్క మార్గములు ఏంటో నీవు గ్రహించావా? దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని విషయాలు నీకు జ్ఞాపకం చేసి ఇది నా మార్గము అని దేవుడు తెలియచేసినప్పుడు గమనించు, నీ స్పందన ఏ రీతిగా ఉన్నది? నీవు దేవుని యొక్క మాటకు ఆ రీతిగా మరి నీవు లోబడుచున్నావా? ఒకసారి ధ్యానం చేసుకుందాం. గమనించండి, ప్రతి దినము కూడా ప్రభు మనతో ఏదో ఒక విషయాన్ని ఆయన మాట్లాడుతూ ఉంటారు. మరి దేవునికి వాక్యంలో మరి మనం యెషయా గ్రంథము మరి 30వ అధ్యాయంలో 21వ వచనాన్ని మనం చూసినప్పుడు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనాన్ని చూసినప్పుడు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అవును, ప్రతి దినం కూడా ప్రభువు తన యొక్క స్వరము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరము ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటారు. ఇదే నా మార్గము, ఇదే నా మార్గము, ఇందులో నీవు నడువు, ఇది నా మార్గము కాదు, అందులో వెళ్ళొద్దు, ఇది నా మార్గము, ఇందులో నీవు ప్రయాణం చేయి అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మనల్ని కొన్నిసార్లు హెచ్చరిస్తూ ఉంటారు. అయితే ఆ పరిస్థితుల్లో నీవు దేవుని మార్గములోనే నడవడానికి నిన్ను నీవు మరి సమర్పించుకున్నావా? దేవుని మార్గమును గ్రహించి దేవుని మార్గములలోనే ముందుకు ప్రయాణిస్తాను అని నీవు గనక నిశ్చయించుకుంటే తప్పకుండా ఇక మన కాలు జారదు, ఇక మనము కదిలించబడే వారిగా ఉండము. ఇక అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా అది ఏదైనప్పటికీ కూడా మరి మనము కదిలించబడే వారిగా ఉంటాం. ఎందుకంటే అది దావీదు తన యొక్క అనుభవంలో నుంచి
ఆ మాటలు తెలియచేస్తూ ఉన్నారు. దేవుని మార్గములు, తన నడకలు అంతా కూడా ఇక దేవుని మార్గములు ఎందే స్థిరపరచుకోవడానికి అతడు నిశ్చయించుకున్న వ్యక్తి. కాబట్టి ఇది నాన్న నీవు ఒక తీర్మానం తీసుకో, ఇది మొదలుకొని నా నడకలను దేవుని మార్గముల యందే స్థిరపరచుకుంటాను. అంటే దేవుని మార్గములే నేను కోరుకుంటాను, దేవుని మార్గంలో నడవడానికే నేను ఇష్టపడతాను, దేవుని చిత్తాన్ని చేయడానికే నేను ఆశపడతాను అని నీవు గనక నిశ్చయించుకుంటే ఇక నీ కాలు జారదు. అందుకే దావీదు కాలు జారలేదు అని చెప్తున్నాడు, లేక నేను కదలింపబడలేదు అని ఆయన సెలవిస్తున్నాడు. కాబట్టి మరి మనం కూడా మన జీవితాల్లో ఆ రీతిగా కదలింపబడకుండా మరి మనం ఉండాలి అంటే మరి ఆ రీతిగా మన యొక్క నడకలను దేవుని మార్గముల యందు స్థిరపరచుకోవాలి, దేవుని మార్గముల యందు స్థిరపరచుకోవాలి. ఇక మూడవ విషయంలోకి వెళ్దాం. 21వ కీర్తన 7వ వచనాన్ని చదువుకుందాం. 21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. జాగ్రత్తగా ఈ వచనాన్ని మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. 21వ కీర్తన 7వ వచనం. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. నీవు నేను కదలకుండా ఏది మనల్ని కాపాడుతుందంటే దేవుని కృప. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు కూడా అతడు కూడా కదలకుండా ఏది అతన్ని నిలవబెట్టింది అంటే దేవుని కృపయే అని అతడే ఇక్కడ దావీదు ఈ విషయాలు ఇక్కడ తెలియచేస్తున్నాడు. కాబట్టి అతడు ఆ రీతిగా కదలకుండా స్థిరముగా అతన్ని నిలవబెట్టింది మరి దేవుని కృప. దేవుని కృపయే నన్ను కూడా మరి మనము కదిలిపోయేవారుగా, చలించిపోయేవారుగా, బెదిరిపోయేవారుగా ఉండకుండా నిలబెడుతుంది. అయితే దేవుని కృప నిన్ను నిలవబెట్టాలంటే నీవేం చేయాలి? దావీదు ఏం చేశాడు? ఈ 21వ కీర్తన 7లో మనం చూసినప్పుడు ఏలైనగా రాజు సైతం ఏం చేస్తున్నాడండి? యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. కాబట్టి మరి నీవు నేను దేవుని కృపను పొందుకొని కదలకుండా, కదిల్చివేయబడకుండా మనం ఉండాలంటే యెహోవా యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి, దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా ఉండాలి. మరి ప్రతి పరిస్థితి యందు కూడా దేవుని యందు నమ్మిక ఉంచేవారిగా మనం ఉండాలి. గమనించండి, ఇక్కడ దావీదు మరి తన యొక్క ప్రతి పరిస్థితిలో కూడా ఆయన దేవుని యందు నమ్మిక ఉంచగలిగాడు. కొన్ని పరిస్థితులు వచ్చాయి దావీదుకు కూడా, ఆ పరిస్థితులు నిజంగా దేవుని నమ్మిక ఉంచడం మరి కొంచెం కష్టంగానే అయింది. అయినా కూడా మరి అతడు ఏం చేశాడంటే ఆ పరిస్థితి వైపు చూడకుండా, లేక మనుషుల వైపు అతడు చూడకుండా మరి తన యొక్క నమ్మిక మనుషుల మీద కాదు, దేవుని మీద. హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా ప్రతి పరిస్థితిలో కూడా, ప్రతికూల పరిస్థితుల్లో కూడా సౌలు రాజు అతన్ని తరుముచూ ఉన్నప్పుడు కూడా అతడు తన ప్రాణభయంతో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పారిపోతూ ఉన్నప్పుడు కూడా అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అతడు ఒంటరి వాడిగా ఉన్నప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. అతడు కన్నీటిలో ఉన్నప్పుడు కూడా దేవుని యందు నమ్మిక ఉంచాడు. ఇక నెక్స్ట్ స్టెప్ మరి తీసుకోవాలో క్లారిటీ లేని పరిస్థితులు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఇక నెక్స్ట్ ఏం జరగబోతుందో ఒక విధంగా తెలియనటువంటి అనిశ్చితి నెలకొల్పబడినప్పుడు కూడా అతడు దేవుని యందు నమ్మిక ఉంచిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. లేక అతడు నమ్మిన వారు సైతం అతనికి మోసం చేస్తూ ఉన్నప్పుడు కూడా అతడు దేవుని యందు నమ్మిక ఉంచగలిగాడు. అతని శత్రువులు అతన్ని ఇబ్బంది పెట్టాలని చూసినప్పుడు కూడా అతడు దేవుని యందు నమ్మిక ఉంచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆ రీతిగా దావీదు జీవితంలో మరి అతడు ఎల్లవేళ దేవుని యందు నమ్మిక ఉంచగలిగాడు. అది చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే అతన్ని మరి దేవుని కృప పొందుకునే వాడిగా చేసింది. ఇక ఆ దేవుని కృప ద్వారా ఇతడు కదల్చబడకుండా, కదిలిపోయే వ్యక్తిగా ఇతడు కాకుండా, చలించిపోయే వ్యక్తిగా కాకుండా, భయపడిపోయి బెదిరిపోయే వ్యక్తిగా కాకుండా ఇతడు తన జీవితంలో మరి స్థిరముగా నిలవబడడానికి దేవుని కృప అతనికి సహాయపడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, దేవుని బిడ్డలుగా మరి మన యొక్క విశ్వాసమును కదిలిచివేయడానికి కూడా
అనేక సందర్భాలు మనకు కూడా ఎదురవుతూ ఉంటాయి. అపవాది కూడా అనేక రకాల పరిస్థితులను వాడు కూడా సృష్టిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మరి మనలను తద్వారా విశ్వాసము నుండి ప్రక్కకు తీసుకువెళ్ళడానికి, మనల్ని విశ్వాసములో బలహీనులుగా చేయడానికి, దేవుని నుండి మనల్ని దూరం చేయడానికి ఎన్నో రకాల పరిస్థితులు మనకు కూడా ఎదురవుతూ ఉండొచ్చు. నీవు కూడా ప్రస్తుతం వాటిని మరి కొన్నిటిని ఫేస్ చేస్తూ ఉండొచ్చేమో. అయితే ఆ పరిస్థితుల్లో గమనించండి, మొట్టమొదటిగా మన యొక్క విశ్వాసమును మరి సాతానుడు అక్కడ దెబ్బతీసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ విశ్వాసమును ప్రభు మీదే మరి మనము ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ పరిస్థితి నీకు అర్థం కాకపోవచ్చు, ఆ పరిస్థితి నేను సంపూర్తిగా అర్థం చేసుకోలేని వ్యక్తిగా నీవు ఉండొచ్చేమో. అయితే ఆ పరిస్థితిలో నీకు భయము కలగవచ్చేమో, ఆందోళన నీవు చెందవచ్చేమో. అయితే నీవు దేవుని యందు నమ్మిక ఉంచడం మాత్రము మరి మనము ఆపుకోకూడదు. ఖచ్చితముగా దేవుని యందే మరి మనం విశ్వాసం ఉంచే వారిగా మనం ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా ఆయన కృపను మనకు అనుగ్రహించి ఇక తద్వారా మనము కదిలించబడకుండా మరి కదిలిపోయేవారిగా మనము ఉండకుండా దేవుడు మనకు సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి దావీదు తన జీవితంలో అన్ని పరిస్థితులలో కూడా మరి అతడు దేవుని యందు నమ్మిక ఉంచగలిగాడు. అయితే నీవు ఈ రోజున నీకు ఏ పరిస్థితుల గుండా నీవు వెళ్తున్నావో, నీవు దేవుని యందు నమ్మిక ఉంచగలుగుతున్నావా? లేకపోతే నీ నమ్మిక కదిలిపోతూ ఉందా? నీ విశ్వాసము కదిలిపోతూ ఉన్నదిగా? లేకపోతే నీ విశ్వాసము అటు ఇటు ఊగిస్తలాడుతూ ఉందా? లేకపోతే నీ విశ్వాసము బలహీనంగా ఉన్నదా? లేక విశ్వాసానికి బదులు అవిశ్వాసపు ఆలోచనలు ఏవైనా నీ మనసులో కదులుతూ ఉన్నాయా? లేక అవిశ్వాసం నీలో ఎక్కడైనా ప్రవేశిస్తూ ఉందా? దేవుని మీద కానీ, దేవుని వాక్యం మీద కానీ, లేక దేవుని మార్గముల యందు కూడా ఏదైనా అవిశ్వాసం ప్రవేశిస్తున్నట్లయితే వెంటనే ప్రభు దగ్గర మరి మనం క్షమాపణ అడిగి, ఇదిగో ఏ రీతిగా దావీదు కూడా అన్ని వేళలలో అన్ని పరిస్థితులలో దేవుని యందు విశ్వాసం ఉంచగలిగాడో ఆ రీతిగా మరి మనం కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచగలిగితే ప్రభువు మన కాలు కూడా జారనివ్వకుండా, మనం కూడా కదిలించబడేవారుగా ఉండకుండా కదలింపబడిన వారిగా దేవుడు మనల్ని ఆ రీతిగా స్థిరపరచునుగాక. దేవునికి స్తోత్రం. మరి యొక్క విషయాన్ని ధ్యానం చేసుకుందాం. 46వ కీర్తన 5వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడింది. 46వ కీర్తన 5వ వచనాన్ని చదువుతున్నాను. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అవును, గాడ్ ఈస్ లివింగ్ విత్ ఇన్ హర్. అందుకే ఆ పట్టణము, దట్ సిటీ విల్ నాట్ బి షేకెన్ ఆర్ దట్ సిటీ విల్ నాట్ బి మూవ్డ్ ఆర్ వేవర్డ్. కాబట్టి మరి ఎవరు మరి కదల్చబడకుండా మరి స్థిరముగా జీవించగలుగుతున్నారు అంటే మరి దేవుడు, లేక ఎప్పుడు నీవు స్థిరముగా ఆ రీతిగా జీవించగలవు కదలించబడకుండా అంటే దేవుడు నీలో నివాసము చేస్తూ ఉన్నప్పుడు, దేవుడు నీలో నివాసము చేస్తూ ఉన్నప్పుడు నీవు కదలింపబడవు. దేవునికి స్తోత్రం. గమనించండి, మరి దేవుని భక్తులు దావీదుకైనా మరి ఎవరికైనా ఈ మాటలు చెప్తున్న కోర కుమారులకైనా ఒక విషయం వారికి తెలుసు. అదేంటి అంటే మరి దేవుడు మరి మాలో నివాసము చేస్తూ ఉన్నాడు, లేక దేవుడు మా మధ్యలో ఆయన నివాసం చేస్తున్నాడు, దేవుడు మా హృదయాల్లో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన ఉన్నాడు, కాబట్టి ఆయన మాలో నివాసం చేస్తున్నాడు. కాబట్టి ఇక మేము కదలింపబడము. చుట్టూ అనేక మంది శత్రువులు ఎన్నో కుట్రలు వీరి మీద పన్నుతూ ఉండవచ్చేమో, దేవుని ప్రజల మీద లేక వారి మీద దాడి చేయాలని అనేక కుట్రలు వారు పన్నుతూ ఉండవచ్చు. అవును, ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఇశ్రాయేలు మీద అనేక మంది చుట్టూ ఉన్నటువంటి అనేక దేశాల వారు ఎన్నో కుట్రలు కుతంత్రాలు పన్ని వారి మీద యుద్ధాన్ని మరి అకస్మాత్తుగా ప్రకటించి వారిని ఏదో రీతిగా మరి దాడి చేయాలి, వారిని సంహరించాలి, వారిని హతం చేయాలి, వారు ఉండకుండా మరి మనం వారిని మరి నాశనం చేయాలనే ఉద్దేశంతో, ఒక చెడు ఉద్దేశంతో అనేక మంది మరి అప్పుడు వారి మీద అకస్మాత్తుగా యుద్ధము కూడా ప్రకటించినట్టుగా నేను మీ మధ్య నివాసం చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే దేవుడు మోషే ద్వారా ఆ యొక్క ప్రత్యక్ష గుడారమును వారి మధ్యనే, దేవుని ప్రజల మధ్యనే మరి అది దేవుడు ఏర్పాటు చేయమని దేవుడు కోరడం జరిగింది.
జరిగింది. ఎందుకంటే దేవుడు అక్కడ వారి మధ్య నివాసము చేయాలని దేవుడు ఆశపడ్డాడు, దేవుడు ఇష్టపడ్డాడు. ఇదిగో ఈ ప్రత్యక్ష గుడారము మీ మధ్యలో ఉన్నప్పుడు దానికి గుర్తు ఏంటంటే నేను మీకు తోడుగా ఉన్నాను, నేను మీ మధ్యలో ఉన్నాను. కాబట్టి ఇక చుట్టూ ఎవరు కూడా ఎటువంటి హాని కూడా మీకు చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇక నేను మీ పక్షంగా ఉంటాను, నేను మీ పక్షంగా పోరాడుతాను, మీ పక్షంగా యుద్ధం చేస్తాను, మిమ్మల్ని భద్రపరుస్తాను. ఇదిగో నేను మీకు తోడుగా ఉన్నాననే సత్యాన్ని చుట్టూ అన్యజనులు దేవునికి స్తోత్రం. మరి కీర్తన 46:5 మనం చదివినప్పుడు దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు అని ఇక్కడ. కాబట్టి ఆ రోజుల్లో దేవుని ప్రజలు ఆ రీతిగా దేవునియందు విశ్వాసం ఉంచారు. ఎలా విశ్వాసం ఉంచారు? దేవుడు మా పట్టణంలో ఉన్నాడు, దేవుడు మా మధ్యలో ఉన్నారు. కాబట్టి ఆ యొక్క యాజకుల కుమారులు ఇదిగో ఆ ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసేటటువంటి ఆ యొక్క యాజకుల కుమారులు ఈ మాటలు కోర కుమారులు చెప్పడం జరుగుతున్నది. అవును, అందుకే దేవుడు దానికి గుర్తుగానే ప్రత్యక్ష గుడారాన్ని వారి మధ్య మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదిగో ఈ గుడారము దేనికి సాదృశ్యం? ఇది నా సన్నిధికి సాదృశ్యము. నేను మీకు తోడుగా ఉన్నానని చుట్టూ అన్యులు కూడా తెలుసుకోవడానికి, మీరు కూడా గ్రహించడానికి ఇది ఒక గుర్తుగా, సూచనగా ఉన్నదని దేవుడు తెలియచేశాడు. కాబట్టి దేవుడు అలాగే వారికి పగలు మేఘస్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగాను దేవుడు వారికి తోడుకొనడం జరిగింది. కాబట్టి ఆ యొక్క మేఘము లేక ఆ ప్రత్యక్ష గుడారము దేనికి సాదృశ్యం అంటే వారు ప్రయాణం చేస్తున్నటువంటి స్థలములో లేక వారి పట్టణములో దేవుడు వారికి తోడుగా ఉన్నాడని అక్కడ వ్రాయబడింది. అలాగే 48 మొదట్లో కూడా మనం చూసినప్పుడు ఆ కీర్తనలో మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన దేవుడు మా మధ్యలో ఉన్నాడు, మన దేవుడు మాలో ఉన్నాడు. ఇక మాలో ఉన్న దేవుడు లేక మాకు తోడుగా ఉన్న దేవుడు ఎవరిని వారు గ్రహించారంటే ఆ కోర కుమారులు ఈ దేవుడు గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి నాలో నివాసము చేసే దేవుడు, మా మధ్య నివాసము చేసే దేవుడు ఆయన బహు గొప్పవాడు అని వారు నమ్మినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఈ మన మధ్యలో నివాసం చేసేటటువంటి లేక మనలో నివాసం చేసే ఈ గొప్ప దేవుడు ఏం చేస్తాడు? ఈ గొప్ప దేవుడు ఏం చేస్తాడు? మనం చదువుకున్న అదే వచనం 47వ కీర్తన 5లో ఉంటుంది, 2వ భాగంలో. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. ఒక విధంగా చెప్పాలంటే దేవుడు మరి మనము నిద్ర లేవడానికంటే ముందుగానే దేవుడు ఆయన సన్నిధి ద్వారా మనకు సహాయం చేసి దేవుడే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి దేవుడు నీలో నాలో ఉన్నాడని మరి ఎప్పుడైతే మనం గ్రహిస్తామో ఇక మరి మనము కదలింపబడము, ఇక దానికి చలనం ఉండదు. కాబట్టి ఇక శత్రువులు ఎన్ని తంత్రాలు కుతంత్రాలు వారు ప్రణాళికలు వేసుకున్నప్పటికి కూడా మరి మనము చలించిపోము, మనము కదిలిపోయేవారిగా ఉండము. అవును, దేవుని యొక్క వాక్యం మనం చూసినప్పుడు కొరింథీ పత్రిక 3:15-16లో పరిశుద్ధాత్మ దేవుడు లేక దేవుడు మన హృదయాల్లో ఆయన నివాసం చేస్తూ ఉన్నాడు అని అక్కడ దేవుని యొక్క భక్తుడు తెలియచేస్తున్నాడు. కాబట్టి నీవు నేను మనందరిలో మన హృదయంలో ఇప్పుడు దేవుడే నివాసము చేస్తూ ఉన్నాడు. మన హృదయమే దేవునికి ఆలయము. పరిశుద్ధాత్మ దేవుడు నివాసం చేసేటటువంటి ఈ యొక్క హృదయంలో దేవుడు నివాసం ఉన్నాడు. కాబట్టి ఆ విషయాన్ని నీవు గ్రహించావా? ఆ విషయాన్ని కనుక నువ్వు నిజంగా గ్రహించి విశ్వసించినట్టయితే నీవు ఇక కదిలిపోవు. నీవు ఇక ఏ పరిస్థితి కూడా, అది చిన్నదైనా పెద్దదైనా ఏ విషయమైనా కూడా అది నిన్ను కదిలింప చేయదు. నీవు స్థిరముగా దేవునిలో నివాసం చేసే వ్యక్తిగా ఉంటావు. అందుకే ఆ రోజుల్లో ఈ దేవుని ప్రజలు ఆ రీతిగా ఎవరైతే ఆ సత్యాన్ని నమ్మారో, దేవుడు మా పట్టణంలో ఆయన ఉన్నాడు, దేవుడు మా మధ్యలో నివాసం చేస్తున్నాడు, దేవుడు మా ప్రక్కనే ఉన్నాడు, దేవుడు మాలో ఉన్నాడు అని కనుక ఎవరైతే గ్రహించారో వారు చూడండి ఏ పరిస్థితి కూడా వారు కదిలిపోలేదు. కాబట్టి ఇది నాన్న నీవెలా ఉన్నావు? ఇది నాన్న నీవు ఒకవేళ కదిలిపోయే వ్యక్తిగా ఉన్నావేమో, నీవు ఉన్నట్లయితే గమనించు. నీవు నిజముగా దేవుని యందు ఆ రీతిగా దేవుడు మాలో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు అనే విషయాన్ని మరి నీవు గ్రహించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి గమనిద్దాం, ఈ దినాన దేవుడు నాలో ఉన్నాడు, మాలో నివాసం చేస్తున్నాడు అని కనుక నీవు గ్రహించినట్టయితే నిజంగా నీవు
కదిలిపోయే వ్యక్తిగా ఉండవు, నీవు కదిలింపబడవు. ఎస్, you will not be shaken and I will not be shaken when I know that the Lord is inside me, living, dwelling in this tabernacle. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక చివరిగా ఒక విషయాన్ని మీతో పంచుకొని మరి ప్రార్థన చేసి ముగించుకుందాం. మనం చదువుకున్నటువంటి ఆ యొక్క 62వ కీర్తన 2వ వచనము 6వ వచనము మరొకసారి మనం గ్రహిస్తే, 62వ కీర్తన 2వ వచనము 6వ వచనంలో దావీదు ఈ రీతిగా తెలియచేస్తున్నాడు, ఆయనే నా రక్షణ ఆశ్రయదుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదలింపబడను. అలాగే 6వ వచనం చదువుతున్నాను, ఆయనే నా ఆశ్రయదుర్గము, నా రక్షణాధారము, నా ఎత్తైన కోట ఆయనే, నేను కదలింపబడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు ఎందుకు మరి కదలని వ్యక్తిగా ఉన్నాడంటే, కదలింపబడని వ్యక్తిగా ఎందుకున్నాడంటే, దేవుణ్ణి అతడు తన యొక్క ఆశ్రయ దుర్గముగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని తన జీవితానికి రక్షణాధారంగా చేసుకుని ఉన్నాడు. దేవుని తన జీవితానికి ఆయన కోటగా చేసుకున్నాడు. అందుకే చాలా సందర్భాలు దావీదు అంటాడు కదా, దేవా నీవే నా కొండ, నా కోట, నా ఆశ్రయ దుర్గము, నా ఎత్తైనటువంటి శిఖరము, నా స్థలము, నా రక్షణ ఆధారము నీవే దేవా అని అతడు పాడుతూ కీర్తిస్తూ దేవుని గురించి వర్ణిస్తూ ఉన్నాడు. ఇక దేవుడు తనకు కోటగా, కొండగా, ఆశ్రయదుర్గంగా మారాడు కాబట్టి అతడు చెప్తున్నాడు, అందుకే నేను ఇక అంతగా కదలింపబడను, అందుకే నేను కదలింపబడను, బికాస్ ఆఫ్ దిస్ ఐ విల్ నాట్ బి షేకెన్ అని అతడు చెప్తున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు నీ జీవితానికి ఆయన ఆశ్రయ దుర్గం అయితే నీవు ఇక కదలింపబడవు. గమనించండి, ఆ దినాల్లో మరి కొన్ని చోట్ల కొన్ని స్థలములు ఉండేవి, వాటికి ఆశ్రయపురములు అని పిలిచేవారు. అంటే ఎవరికైనా ఎటువంటి ఆపద వస్తే, ఎవరికైనా ఎటువంటి ఇబ్బంది ప్రమాదం తలెత్తుతుంది అని గ్రహిస్తే వెంటనే వారు ఆ యొక్క పురములోనికి, ఆ ఆశ్రయ స్థలములోనికి, ఆశ్రయపురంలోకి వెళ్ళి అక్కడ వారు క్షేమంగా ఉండేవారు. ఆ ఆశ్రయపురంలో ఏముంటుంది? ఆ ఆశ్రయపురంలో వారు క్షేమంగా ఉండొచ్చు. ఆ ఆశ్రయపురంలో వారికి భద్రత ఉన్నది, సెక్యూరిటీ ఉన్నది, సేఫ్టీ ఉన్నది. ఆ ఆశ్రయపురంలో వారిక నెమ్మదితో ఉండవచ్చు. చుట్టూ వారిని చంపడానికి మరి ఎంతోమంది శత్రువులు కూడా ఉండవచ్చేమో. అయితే ఆ పర్టికులర్ ఆ ఫలాని ఆశ్రయపురంలోకి వెళ్ళినటువంటి వ్యక్తికి మాత్రము అతడు క్షేమంగా ఉండగలడు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇక్కడ దావీదు దేవుణ్ణి తన యొక్క ఆశ్రయపురంగా అతడు చేసుకున్నట్టుగా మరి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నీవు నేను గనక మన జీవితాల్లో కూడా ఎప్పుడు మనము నెమ్మదితో, సంతోషంతో, సమాధానంతో మనం జీవించగలమంటే ఎప్పుడైతే దేవుణ్ణి మన జీవితాల్లో ఆశ్రయముగా మనం చేసుకున్నప్పుడు, ఆ రీతిగా మనము కూడా ఎటువంటి భయము మనకు సంభవించినప్పటికీ కూడా మనము ఆ రీతిగా భద్రతగా, క్షేమంగా మనం కూడా ఉండగలము. కాబట్టి దేవునికి వాక్యం తెలియచేస్తుంది, దేవుని యొక్క నామమే మనకు ఎత్తైనటువంటి కోటగా ఉన్నది. అక్కడే మనకు భద్రత కలదు. నీతిమంతులు వెళ్ళి అక్కడ దాక్కుని అక్కడ వారు క్షేమంగా ఉండగలరు అని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది. కాబట్టి దేవుని నీ జీవితానికి ఆశ్రయదుర్గంగా చేసుకున్నావా? అంటే నీ జీవితంలో ఏ చిన్న కష్టం, పెద్ద కష్టం వచ్చినప్పుడు కూడా నీవు వెంటనే పరిగెత్తాల్సింది, వెళ్ళాల్సింది, దాచుకోవాల్సింది, చూడాల్సింది ఆ ఆశ్రయదుర్గమునే, అనగా దేవుణ్ణే. దావీదు అలాగుననే తన జీవితంలో ఎన్నో శ్రమలు, ఎన్నో విపత్తులు అతను కూడా ఎదుర్కొన్నాడు. అయితే ఆ పరిస్థితిలో దేవుణ్ణి తన జీవితంలో ఆశ్రయదుర్గంగా చేసుకున్నాడు, రక్షణాధారంగా చేసుకున్నాడు. అందుకే చెప్తున్నాడు, దేవా నీవే నాకు ఆశ్రయదుర్గం, నీవే నా ఎత్తైన కోట, నా కొండ, నా బలమైన దుర్గం నీవే, అందుకే నేను అంతగా కదలింపబడను. ఐ విల్ నాట్ బి గ్రేట్లీ షేకన్ ఆర్ మూవ్డ్. కాబట్టి నీవు కదలించబడకుండా ఉండాలంటే దేవుణ్ణి నీవు నీ ఆశ్రయదుర్గంగా చేసుకోవాలి. నీ జీవితంలో నీకు ఏ ఇబ్బంది, ఏ శ్రమ, ఏ బాధ ఎదురైనా వెంటనే నీవు పరిగెత్తాల్సింది దేవుని ఆశ్రయ దుర్గముకు. నీవు వెంటనే స్పందించి చెప్పాల్సింది, ఆ విషయము కమ్యూనికేట్ చేయాల్సింది నీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఆ రీతిగా దేవుని గనక నీ జీవితానికి ఆశ్రయదుర్గంగా చేసుకుంటే ఇక నీవు కదిలింపబడే వ్యక్తివిగా ఉంటావు. ఇక నీవు కదిలిపోవు, ఇక నీ కాలు జారదు, ఇక నీవు బెదిరిపోయి పారిపోయి ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. కానీ నీవు అక్కడే ఉండి కదిలించబడిన వ్యక్తివిగా నీవు ఉంటావు. దేవుని నామానికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అందుకే దావీదు తన జీవితంలో కూడా కదిలించబడిన వ్యక్తిగా దావీదు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మరి దినాన్న మనం ఒక నిర్ణయం తీసుకుందాం దేవునికి సన్నిధిలో. మరొకవేళ నీవు ఈ రోజుల్లో కదిలిపోయే వ్యక్తిగా ఉన్నావా? చిన్న చిన్న విషయాలకే మరి నీవు బెదిరిపోయే వ్యక్తిగా ఉన్నావా? లేక చీటికి మాటికి నీకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితులు కూడా నీవు ఆ రీతిగా కదిలిపోయే వ్యక్తిగా ఉంటే, నీ యొక్క విశ్వాసం కదిలిపోయేదిగా ఉన్నట్లయితే గమనించండి, అది ప్రమాదకరమైనటువంటి సంకేతం. అయితే ప్రభు యొక్క చిత్తం ఏంటంటే దేవుని బిడ్డలు దే షుడ్ నాట్ బి షేకెన్ ఆర్ దే షుడ్ నాట్ బి వేవర్డ్. దేవుని యొక్క ప్రజలు మరి కదలింపబడిన ప్రజలుగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఈ దినాన్న మనము ధ్యానం చేస్తున్నట్టుగా ఈ విషయాలన్నీ కూడా మన హృదయంలో ఒకసారి ధ్యానం చేసుకుంటూ మరి దేవునికి ప్రార్థన చేసుకుందాం. అవును, నీవు కదలింపబడని వ్యక్తివిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా నేను మీతో పంచుకున్న విషయము, మరి సదాకాలము యెహోవా యందు నీ గురి నిలిపినప్పుడు నీవు కదలింపబడవు. రెండవదిగా దేవుని మార్గముల యందు నీ నడకలను స్థిరపరచుకున్నప్పుడు నీవు కదలింపబడవు. మూడవదిగా దేవుని యందే ఎల్లప్పుడూ నమ్మిక ఉంచినప్పుడు నీవు కదలింపబడవు. నాలుగవదిగా దేవుడు నీలో నివాసం చేస్తున్నాడని నీవు గ్రహించినప్పుడు నీవు కదలింపబడవు. చివరిగా దేవుణ్ణి నీవు ఆశ్రయ దుర్గముగా నీవు చేసుకున్నప్పుడు నీవు కదలింపబడవు. దావీదు అందుకే కదలింపబడలేదు, అందుకే నేను అంతగా కదలింపబడను అని ఆయన సెలవిచ్చినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన్న నీవు ఒకవేళ కదిలిపోయే వ్యక్తివిగా ఉంటే, నీవు ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కదిలిపోయే వ్యక్తివిగా ఉంటే, ఈ దినాన్న ప్రభు యొద్దకు నీవు వచ్చి, ప్రభువా ఈ రీతిగా నా జీవితం ఉంది ప్రభువా, ఈ రీతిగా నా ఆలోచనలు ఉన్నాయి తండ్రి, ఈ రీతిగా నా మనస్సు కదిలిపోయేదిగా ఉంది ప్రభువా, బెదిరిపోయేదిగా ఉంది నాయన తండ్రి, కలవరపడిపోయేదిగా ఉంది నా ప్రభువా, చింతించేదిగా ఉంది నా ప్రభువా, నా మనస్సు నా జీవితం. అయితే ప్రభువా మీరు నాతో మాట్లాడుచున్నారు, అందుని బట్టి మీకు స్తోత్రం అయ్యా. మరి నేను ప్రభువా ఈ రీతిగా నేను స్పందించి కదలించబడిన వ్యక్తిగా ఉన్నటకు దేవా మీరు నాకు సహాయం చేయండి తండ్రి అని అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఈ దినాన్న మీరు ఏ సందేశాన్ని అయితే విన్నారు, ఏ వాక్యాన్ని అయితే విన్నారు, ఇదిగో ప్రభు మీతోనే మాట్లాడుచూ ఉన్నారు ఉదయకాలంలో. ఇదిగో నా బిడ్డ, నీవు కదిలిపోకూడదు, నీవు కదిలింపబడిన వ్యక్తిగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. నేను నీకు సహాయం చేస్తానని కూడా ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అవును, ఎందుకంటే ఇదిగో అరుణోదయమునే దేవుడంట ఆ యొక్క పట్టణానికి సహాయము పంపించే వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, దేవుడు నీకు సహాయం చేస్తాడు. నీవు నీ యొక్క సొంత శక్తి చేత ఏమీ ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు. కానీ దేవుని మీద నీవు ఆనుకున్నప్పుడు, ఆధారపడినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యమును బట్టి మీరు ఒక నిమిషం మీరు కూడా ప్రార్థన చేయండి. ఏ వాక్యమైతే ఈ దినాన్న మీరు విన్నారో, ఏ మాట అయితే దేవుడు మీతో మాట్లాడి ఉన్నారో, ఏ సందేశమును పరిశుద్ధాత్ముడు మీకు అనుగ్రహించి ఉన్నారో, మీరు కూడా మీరున్న స్థలాల్లోనే ఒక నిమిషం కళ్ళు మూసుకొని మీరు కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆ మాటను పట్టుకొని మీరు కూడా ప్రభువా ఇదిగో తండ్రి, నేను నాయన కదిలిపోయే వ్యక్తిగా ఉన్నాను నా ప్రభువా, చింతించే వ్యక్తిగా ఉన్నాను ప్రభువా, బెదిరిపోయే వ్యక్తిగా ఉన్నాను తండ్రి, పరిస్థితులను చూచి కురింగిపోయి బాధపడే వ్యక్తిగా నేనున్నాను. అయితే మీరు నాకు సహాయం చేయండి ప్రభువా. ఈ ఉదయకాలంన ఇదిగో ఎల్లప్పుడూ కూడా తండ్రి నేను ప్రభువా నా గురి మీ మీద నిలుపుకోవడానికి సహాయము దయచేయండి. ఎల్లప్పుడూ కూడా తండ్రి నా నడకను మీ మార్గములు ఎందే స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ మీ ఎందే నమ్మిక ఉంచడానికి సహాయం దయచేయండి. మీరు నాలో నివాసము చేస్తున్నారని గ్రహించడానికి సహాయం దయచేయండి. అలాగే మిమ్మల్ని నేను ఆశ్రయ దుర్గంగా చేసుకోవడానికి సహాయం దయచేయండి ప్రభువా అని అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభు తప్పకుండా మనకి ఉదయకాలపైన సహాయం చేసే వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు నాయన
మీరు ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో అందరితో కూడా మాట్లాడినందుకై దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అయ్యా మేము పరిస్థితులను బట్టి నాయన అయ్యా మరి మేము తండ్రి కదిలిపోయేవారిగా ఉన్నామేమో, అయ్యా మరి తండ్రి కాలు జారిపోయే పరిస్థితిలో ఉన్నామేమో, బెదిరిపోయేవారిగా ఉన్నామేమో దేవా మమ్మల్ని కరుణించండి తండ్రి. ఉదయకాలం ప్రభువా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. అయా మీ చిత్తమాయడల ప్రభువా మేము కదలింపబడని వారుగా ఉండాలని మీరు కోరుతూ ఉన్నారు. ఏ రీతిగా ప్రభువా దావీదు కూడా అయా నేను కదలింపబడను అని సాక్ష్యం తెలియచేసి ఉన్నాడు. ఆ రీతిగా మరి మేము కూడా ఈ ఉదయకాలం ఏ విషయాలైతే విన్నామో నా ప్రభువా వాటిని మా హృదయాలు ధ్యానం చేసుకుంటూ మేము కూడా కదలని వారుగా ఉండుటకు మీరు మాకు సహాయం దయచేయండి. అయ్యా మేము కదలింపబడిన వారుగా ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఈ ఉదయకాలన మీరు మాట్లాడిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ అయా విత్తబడినటువంటి యొక్క వాక్యము ప్రతి ఒక్కరిలో ప్రభువా నీరు కట్టి మీరు ఫలింపచేయమని వారి హృదయాల్లో వారి జీవితాల్లో ఇది పని చేయనట్లు కార్యరూపం దాల్చినట్లు నా తండ్రి మీరు సహాయం దయచేయండి. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరిలో అయా అవును ప్రభువా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఇది మొదలుకొని వారు అయా మరి తండ్రి కదలింపబడని వారుగా వారు ఉండాలి ప్రభువా. వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా తండ్రి వారు తండ్రి ప్రభువా కదిలిపోకూడదు అయ్యా, వారు బెదిరిపోకూడదు, కానీ అయ్యా వారు కదలింపబడని జనాంగముగా ఉండునట్లు అయ్యా మీరే మా అందరికీ అయ్యా మరి సంఘమునకు మీరు ఈ రీతిగా ఎవరైతే ప్రభువా మరి ఉదయకాలమున మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి వారికి అటువంటి కృపను మీరు అనుగ్రహించి నడిపించమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ దేవుని బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.